ఇచ్చినటువంటి దళిత క్రైస్తవుల మీద ఇచ్చినటువంటి తీర్పును బహుజన సేనగా ఇది భారత రాజ్యాంగ విరుద్ధమైన తీర్పుగా మేము భావిస్తున్నాము. ఈ తీర్పును ఖచ్చితంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 14 ఈ రెండింటి పూర్తిగా విరుద్ధమైన తీర్పుగా మేము భావిస్తున్నాము. ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపరి స్వేచ్ఛ ఉందో 25 నుంచి 28 వరకు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ కు పూర్తిగా విరుద్ధమైన తీర్పుగా మేము భావిస్తున్నాము. ఈ తీర్పులో ఎక్కడ కూడా సమానత్వం అనేది లోపించిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాము. దళితులు మాత్రమే మతాన్ని మారితే క్రిస్టియానిటీ కానీ ఇస్లామిక్ కానీ తీసుకుంటే వాళ్ళకు రిజర్వేషన్ వర్తించదు, తరువాత అట్రాసిటీ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి వర్తించవని చెప్పి ఇచ్చినటువంటి తీర్పు చాలా హేతుబద్ధకు నిలబడని అంశంగా మేము పరిగణిస్తా ఉన్నాము. ఏదైతే ఇది అందరికీ సమానమైన తీర్పు రావాలి కదా, ఇందులో హిందూ సమాజంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు మాత్రమే ఎందుకు వర్తింపజేస్తున్నారు? అటువైపు ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, కమ్మలు, రెడ్లు అందరూ ఉన్నారు. వాళ్ళెవ్వరూ మార్చుకుంటే వాళ్ళకు కుల హోదా పోదు, వాళ్ళకు గౌరవం పోదు. ఇదెక్కడి న్యాయంగా మేము ప్రశ్నిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు పైన ఇంతవరకు క్రైస్తవుల మీద, దళిత క్రైస్తవుల మీద కపట ప్రేమ చూపి ఎన్నికల హామీలలో ఓట్లు దండుకునే మా రాజకీయ నాయకులు ఎందుకు స్పందించలేదో కూడా మేము సూటిగా అడుగుతున్నాం. గౌరవ కూటమి ప్రభుత్వ చీఫ్ చంద్రబాబు నాయుడు గారు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండేటట్టుగానే నేను చూస్తానని చెప్పేసి చాలా బహిరంగ సభల్లో చెప్పిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేల తీరు దీనికి భిన్నంగా ఉంటుంది. రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఆయన దళిత క్రైస్తవుల మీద తీవ్రమైన పదజాలాలతో విరుచుకుపడుతున్నారు. రఘురామకృష్ణరాజు గారు అంబేద్కరిస్టులన్నా దళితులన్నా చాలా వ్యతిరేక ధోరణిలో, ఈర్ష్య ధోరణిలో చూస్తున్నారు. ఆయన మొట్టమొదట ఉపసభాపతికి పనికిరాని వ్యక్తిగా మేము భావిస్తున్నాము. ఆయన వెంటనే ఆ పార్టీ నుంచి, ఆ యొక్క పోస్టు నుంచి ఆయన బర్తరఫ్ చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. క్రైస్తవులు ఏదైతే పెద్దలు ఉన్నారో, క్రైస్తవులు పెద్ద పెద్ద మిషనరీలు ఏర్పాటు చేసుకున్నారో, పెద్ద పెద్ద హోదాల్లో ప్రసంగాలు ఇస్తున్నారో వారందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, మొదట మీరు సుప్రీంకోర్టులో కేసుకు అప్పీల్కి వెళ్ళాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దళిత క్రైస్తవుల పక్షాన క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మత పెద్దలందరూ కూడా, మిషనరీలు, బిషపులు చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఈ రోజు భారత రాజ్యాంగాన్ని అనుసరించి మీరు దళిత క్రైస్తవులకు అనుగుణంగా మీరు కూడా పోరాటం చేయాల్సిన, ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈ తీర్పు పైన కేంద్ర ప్రభుత్వం వెంటనే పునఃసమీక్ష చేసుకొని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు పైన ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే చట్టాలు చేస్తున్నారో ఆ చట్టాలను ఉపసంహరించుకునే రకంగా కేంద్ర ప్రభుత్వం తీరు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా రాబోయే కాలంలో దళిత క్రైస్తవుల అందరితోనూ, కలిసి వచ్చే మిషనరీలతోనూ, పెద్దలతోనూ అందరినీ కూడా, ప్రజా సంఘాలందరినీ కూడా ఏకీకృతం చేసి పెద్ద ఎత్తున పోరాటానికి బహుజన సేన కూడా సంసిద్ధమవుతుందని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. అడుగుతున్నారు, వాళ్ళకి ఆ హోదా ఇవ్వడంలో ఖచ్చితంగా మత స్వేచ్ఛ ఉంది. ఎవరైతే అడుగుతున్నారో ఆ వ్యక్తులకు ఇవ్వండి, ఎవరైతే వద్దు అంటున్నారో వాళ్ళకి వద్దని చెప్తాను. ఉదాహరణకి షర్మిలా రెడ్డి గారు ఉన్నారు. ఆమె రెడ్డి హోదా ఎక్కడ పోయింది? క్రిస్టియానిటీలో పోయినప్పుడు ఆమె రెడ్డి హోదా ఎక్కడ పోయింది? ఇక్కడ ఉన్నత వర్గాలకు వాళ్ళు మతం మారినా ఎక్కడ పోయినా వాళ్ళకు దక్కుతున్న సామాజిక గౌరవం దక్కుతానే ఉంది కదా, ఎక్కడ వెళుతుంది? సో ఎవరైతే బీసీ హోదా కావాలనుకుంటున్నారో వాళ్ళు పూర్తిగా కన్వర్ట్ అయ్యి బీసీసీ తీసుకుంటున్నారు కొంతమంది. సో అది వాళ్ళ స్వేచ్ఛ. ఎవరైతే వివక్ష అనుభవిస్తున్నారో ఆ వివక్ష మతం మారినా కూడా వివక్ష అనుభవిస్తున్నారో వాళ్ళకి ఎస్సీ హోదా, రిజర్వేషన్లు, చట్టాలు కూడా అనుగుణంగా ఉండాలని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం.